హాయ్ అందరికీ, గుడ్ మార్నింగ్. మాకు ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 3 AM అవుతుందండి. 3 o'clockకి స్టార్ట్ అయ్యామన్నమాట హోటల్ నుంచి. సో ఇక్కడికి రీచ్ అయ్యే వరకు 4 అయ్యింది. ఇప్పుడు మేము ఏం చేయబోతున్నామంటే 15 degrees చల్లగా ఉండే చోటుకి వెళ్ళి అక్కడ సన్ రైజ్ కోసం వెయిట్ చేయబోతున్నాము. ఇది ఒక సాహసం అనే అనుకోవాలి. మేము 3 layers ఆఫ్ బట్టలు వేసుకొని వెళ్ళాము. అండ్ మీ నుంచి దుప్పటి కూడా కప్పుకున్నాం, అయినా కూడా మాకు చలి ఆగలేదన్నమాట. చూస్తున్నారు కదా ఎట్లా పొగలు వస్తున్నాయో. ఇక్కడ అందరూ ట్రెక్కింగ్ కోసమే రెడీ అవుతున్నారు, మేము ఒక్కరమే కాదు. సో వీళ్ళందరితో కలిసి జీప్లో మీదకి వెళ్ళడమే మన పని. ఇక్కడ వచ్చాగానే వాళ్ళు బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేశారనమాట. ప్యాన్ కేక్ అంట, జస్ట్ 2 slices ఆఫ్ బనానా వేశారు. సో ఇది మేము క్లూక్లో బుక్ చేసుకున్నాము. మాకు 1,54,500 పడింది. సో ఇండియన్ రూపీస్లో అరౌండ్ 7,000 చేంజ్ అనుకోండి. సో ఇంకా రీచ్ అయిపోయామన్నమాట. ఎంత చల్లగా ఉందంటే ఇక్కడ నేను చూపిస్తాను, ఆగండి. ముందు ఒక రేంజ్లో చల్లగా ఉందండి. మీరు చూస్తే అది నేను చూపించేది విండో షీల్డ్ అనమాట. ఫుల్ కనిపిస్తుంది కదా ఎట్లుందో. అంత చల్లగా ఉందన్నమాట. ఆ డ్రైవర్ దుప్పట్లు ఇచ్చాడు కాబట్టి ఏదో గడిచిపోతుంది. ఇంకా మేము 2 layers ఆఫ్ బట్టలు వేసుకొని వచ్చాము. బెటర్ సాక్స్ వేసుకున్నాము, క్రాక్స్ వేసుకున్నాము. సో బెటర్ యూస్ సాక్స్. మీ దగ్గర ఉన్న వెల్వెట్ స్టఫ్ అంతా ప్యాక్ చేసుకొని వేసుకొని వచ్చేసేయండి ఇక్కడికి, చాలా బెస్ట్. స్వెటర్ స్టఫ్ అంతా వస్తుంది, వీడియోలో కూడా వస్తుంది బాగానే. ఇందాక ఫోటోలోనే వచ్చింది కదా. నువ్వు చూడు ఎట్లా వండుకుంటావు. పాట వాడు వస్తాడేమో, పాడు. వాల్యూమ్ ప్లీజ్. సౌండ్ ప్లీజ్. ఇలా మొత్తం స్టేజెస్ లాగా పెట్టారండి అక్కడ, సో దట్ అందరికీ క్లియర్ వ్యూ ఉండాలని. అందరూ మాలాగే సన్ రైజ్ కోసం వెయిట్ చేస్తున్నారనమాట. కానీ చూస్తే మన ఇండియన్స్కే ఎక్కువ చలి ఉందండి. మనం వీఆర్ నాట్ హ్యాబిచుయేటెడ్ కదా అంత చలికి. 15 degrees ఉంది అక్కడ. సో మిగతా రష్యన్స్ వాళ్ళందరూ అసలు ఏం స్వెటర్ లేకుండానే తిరుగుతున్నారు. సో ఎవరో డ్రోన్ ఫ్లై చేస్తున్నారనమాట, అది కూడా చూపిస్తున్నా మీకు. కొంచెం మీదకి వస్తూ ఉంది సన్ రైజ్. సో ఎక్సైటెడ్ అనమాట చూడ్డానికి. How is your feeling? చాలా అంటే చాలా చల్లగా ఉంది. ఇలా జీప్ మీద ఎక్కి కూర్చున్నాం అన్నమాట. చాలా చల్లగా ఉంది. పెట్టేసిన ఆల్రెడీ. సో ఇలా చెప్పవా సూర్యుడు ఎక్కడికో తీరానైనా తొందరగా రాయ్యా. అదే కదా, వాళ్ళు మంచిగా ఉన్నారు, మనమే
ఇప్పుడు ఇంత పొద్దున్న లేస్తే ఆ సన్బాబు తొందరగా రావాలి కదండి. ఎక్కడండి, రానే రాడు. పాపం మా ఆయన కోసమన్నా రావాలి. ముఖం ఎలా పెట్టాడో చూడండి, ఎప్పుడు వస్తాడని పాటల మీద పాటలు పాడుతున్నాడు. వచ్చేసాడు సన్బాబు. అందరు ఎక్సైట్మెంట్తో ఇంకా డబుల్ 3 టైమ్స్ ఫోటో దిగేశారనమాట. కానీ వ్యూ మాత్రం స్పెక్టాక్యులర్ అండి నిజంగా. కానీ మేము జీప్ ట్రెక్కింగ్ మీద వెళ్ళాం కాబట్టి వ్యూ ఇలా ఉంది. అదే మీరు ట్రెక్కింగ్ చేసి అంటే నార్మల్ వాకింగ్ చేసి వెళ్ళారనుకో, లిటరల్లీ మేఘాల మీద అడుగులు పెడుతున్నట్టే ఉంటుంది. మాకు అంతా ఎనర్జీ లేదు. ఇది లాస్ట్ డే ఆఫ్ మై ట్రిప్ అన్నమాట. సో అందుకని మేము జీప్ ట్రెక్ యూస్ చేసుకున్నాం. కానీ అప్పుడు కూడా ఫుల్ టైర్డ్ అయినా. ఇది ఒక రేంజ్లో ఎలా అయిందంటే ఫోటోలు దిగి ఫోటోల మీద ఆశయం వచ్చేసింది. ఇక జాలి జీవితానికి. అక్కడ ఎంత బాగుందో మబ్బులు. రాక్ 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 ఎక్కడుంది రాక్? ఓకే గాట్ ఇట్. ఒక రాక్ దొరికింది ఫ్రెండ్స్. నైస్.
కొంచెం బాగానే హోల్స్ ఉన్నాయి. సోనీ వాకా ఏం వాకు ఏం వాకు రాక్ రాక్. ఓహో ఇవి ఆడేం ఎత్తికిస్తాడులే. చెప్పు మేము వెళ్ళి తెచ్చుకుంటాం. ఓకే దొరికి చిన్న బాగుంది. ఓకే ఏమొచ్చినావు? పిడికేడు మట్టి కోసం వచ్చా షేర్ఖాన్. పిడికెట్ మ్యాట్ కోసం వచ్చినావు బాలికి. వెరీ గుడ్. పిడికేడు మట్టి కూడా తీసుకొని పోలేవన్నావుగా, అందుకోసం రాక్ పట్టుకొని వస్తున్నా. కోసం వెళ్తున్న విశ్వనాథ్. ఇదంతా లావా అంట, ఒరిజినల్ లావా. ఇందాక వెళ్ళింది ఏమో మరి బ్లాక్ శాండ్ అంట ఇందాక వెళ్ళింది, ఇదేమో ఒరిజినల్ లావా. ఇక జాలే పోతూనే ఉన్నాడు. ఇది ఇంత పెద్ద దొరికింది, దీని ఇరగొడ వంటి తిరుగుతలేదు. నో కొంచెం ఇరిగి
ఇక్కడ కూడా ఏం లేవా? దా మళ్ళీ మన పప్పు మన బిర్యానీ తినే చోటికి వచ్చేస్తున్నాము. ఆ కంఫర్ట్ ప్లేస్ హైదరాబాద్ వచ్చేస్తున్నాం అనమాట. సో మేము ఇక్కడ బాలీలో ఏదైతే కొంచెం డిఫరెంట్గా అనిపించింది అన్న వాటి గురించి చెప్తాను నేను. ఇక్కడ నార్మల్గా రెస్టారెంట్స్లో కానీ ఎక్కడ కూడా ఈ వాష్ బేసిన్ అనేది బయట పెడతారు, లోపల వాష్రూమ్లో బెటర్ అనమాట. ఇది KFC అనుకుంటా, లేదు పిజ్జా హట్ ఇది. అండ్ ఇక్కడ డ్యూటీ ఫ్రీ బాటిల్స్ ఎంత ఎలా ఉన్నాయో చూడండి. ఇక్కడ మేము అన్ని టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ట్రై చేసాము. మాకు చాలా నచ్చింది ఏంటంటే ఇది మంగూస్తాన్ అనమాట. ఇలా ఓపెన్ చేసి తినాలి, చాలా మంచి టేస్ట్ ఉంటుంది, కానీ చూడ్డానికి అంత బాగుండదు. ఇది బాగుంది కానీ సపోటా లాగా ఉంటుంది, కానీ కొంచెం డిఫరెంట్ ఉంటుంది చూడ్డానికి, కానీ బాగుంటుంది. అండ్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలా క్యూట్ క్యూట్ ఫిషెస్ కనిపిస్తాయి మీకు, తీర్థగంగలో మెయిన్లీ. సో ఇంకా బాయ్ అండి, నెక్స్ట్ ట్రిప్లో మళ్ళీ కలుసుకుందాము. ఇంకా సెలవు.